నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను సంపత్ కుమార్. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన రైతుల దాడి ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఫార్మాసిటీ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కాస్త ఎలాంటి విచారణ చేపట్టకుండానే రణరంగాన్ని తలపించింది. ఓ మాజీ ఎమ్మెల్యే సహా కొంతమంది రైతులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేపుతుంది. ఇంతకీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తప్పిదం ఎక్కడ జరిగింది? అందుకు బాధ్యులెవరు? రైతులు అధికారులపై భౌతిక దాడులకు దిగడం, ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టడం దేనికి సంకేతం? ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు నమ్మకం కలిగించడం లేదా, లేక ప్రతిపక్షాలే ప్రజల్ని ప్రభుత్వంపై ఉసిగొలుపుతున్నాయి? ఈ రాజకీయ క్రీడలో అధికారులు ప్రజలు ఎందుకు బలిపశువులవుతున్నారు? ఇక లగచర్ల లడాయి నేర్పుతున్న పాటనేంటి? ఇప్పుడేంటో చూద్దాం. ఇక విషయం ఏంటంటే, ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం విచారణ చేపట్టాల్సిన స్థలం వికారాబాద్ జిల్లా దుద్యాల శివారు ప్రాంతంలో ఉంది. ఇక దీనికి సంబంధించి విచారణ కోసం వెళ్ళిన వారు మాత్రం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం విచారణ కోసం వెళ్లారు. ఇక అక్కడ రాళ్ళు కర్రలతో గ్రామస్తులు దాడి, అలాగే భయంతో పారిపోయారు అధికారులు. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే, అప్పటికప్పుడు సమాధానం దొరకని ప్రశ్న ఇది. అందుకనే ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు చెబుతున్నారు. మాట్లాడే వారికి ఏది అనుకూలమో అదే వాస్తవం అన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు. తాము ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేయాలో తెలియక గ్రామానికి వచ్చిన అధికారులపై ప్రతాపం చూపించారు రైతులు. ప్రభుత్వం చెప్పినందుకు విధి నిర్వహణలో భాగంగా వెళ్ళి ప్రాణ భయంతో వణికిపోయిన అధికారులు ఇదొక బాధాకరమైన చర్య, ఇదొక దుర్దినం. అందరికీ ప్రెస్ మిత్రులు మిగతా అందరు ఉన్నారు. వాళ్ళకి జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు. ఒకరోజు సమస్య పరిష్కారం కాదు. మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి, ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు. కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను ఖండాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాల నుండి మిత్రులారా, ప్రెస్ మిత్రుల నుండి సమస్యకి తెలియజేసేది ఏమంటే, ఒక జిల్లా కలెక్టర్ గారి మీద ఈ విధంగా దాడి చేశారంటే మీ మనసులో ఎలాంటి విషబీజాలు నాటుకున్నాయి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద సారులకి ఇట్లా జరిగితే రేపటి నుండి మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంక్వైరీకి విలేజ్లోకి వెళ్ళాలన్నా ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటారనే బాధ, నిర్లిప్తత, భయం, ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తూ ఉంది. మనం అందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో. మీరు ఫార్మా కంపెనీ కానీ నెగోషియేషన్ అదంతా సెకండరీ పేజీ. అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం? మనం అనాగరిక దేశంలో ఉన్నామా? అసలు ఏంటి 2024 కంప్యూటర్ యుగంలో మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వెనకాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ విధంగా చేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పండి. ఒక జిల్లాకే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫీసర్ మీద ఈరోజు దాడి జరిగితే మేమందరం కూడా భీతావహ పరిస్థితుల్లో, భయానక పరిస్థితుల్లో మాకు చాలా బాధేస్తూ ఉంది. మిత్రులారా, రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనం అందరం కూడా మనం ఆఫీస్కి వెళ్దాం, కానీ ఆఫీస్ డోర్ ఓపెన్ కావద్దు. మనం అందరం కూడా పెన్ డౌన్ చేద్దాం. ఈ గ్రామస్తులు ఎవరైతే ఈ యొక్క చర్య, అనాగరిక చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా జీవిత ఖైదు వేయాలి. ఒకవేళ ఏని పక్షంలో వీళ్ళు హీరోలని మిగతా పక్క ఊరోళ్ళు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా ఇట్లాగే చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులారా, దయచేసి మనం అందరం కూడా రేపటి నుండి ఈ విషయంలో మన అధికారులు కానీ ఇంకెవరన్నా కానీ అరే వద్దు పోయి చట్టం తన పని తాను వేసుకపోతుంది, మీ పని మీరు ఏంటంటే కూడా దయచేసి మనం సస్పెండ్ అయినా సరే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు. వాళ్ళందరికీ కూడా జీవిత కారాగార వారి శిక్ష విధించాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్న మన ప్రభుత్వం స్పందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, గౌరవ స్పీకర్ గారి సొంత జిల్లాలో ఇలాంటి చర్య జరిగితే ఎంత అనాగరికం. మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం.
అందరు ప్రజలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి. మీలో కూడా చాలా మందికి బాధ ఉంది, ఊరోళ్ళు ఇట్లా ఎందుకు చేశారని. కాబట్టి వాళ్ళందరి మీద కూడా లైవ్ ప్రెజెంట్మెంట్ పడితేనే మేమందరం కూడా రేపటి నుండి మా విధులు నిర్వర్తిస్తాం. మేమందరం రేపటి నుండి ఆఫీస్కి పోతాం, కానీ రేపటి నుండి మాత్రం అందరం కూడా పెన్ డౌన్ చేపడతామని తెలియజేస్తూ ఇదే ఐక్యత మన అందరిలో. ఇక ఈ లగచర్ల లడాయికి పరిష్కారం దొరకాలంటే కాలగమనంలో మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అది ఎంత వెనక్కి అంటే ఒకప్పుడు గ్రామాల్లో నిజాయితీగా పెద్ద మనుషులు పంచాయతీ చెప్పే కాలం నాటికి వెళ్ళాలి. అప్పుడు కానీ ఈ లగచర్ల లడాయికి పరిష్కారం దొరుకుతుంది. ఒకప్పుడు అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అత్తాకోడళ్ళ మధ్య కానీ, చివరకు బంధువులు స్నేహితుల మధ్య కానీ ఏదైనా వివాదం తలెత్తితే దాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, గ్రామ పెద్దలు ఉండేవారు. సమస్య ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, కారకులు ఎవరు అనే మౌలిక విషయాలు తెలుసుకున్న తర్వాత కానీ అందుకు పరిష్కారం ఏంటో ఆలోచించేవారు. సమస్య అర్థమైతే పరిష్కారం దొరుకుతుంది. అసలు సమస్య ఏమిటో తెలియకుండానే, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండానే పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి తన సొంత ఆలోచనను పరిష్కారంగా చూపిస్తే నిజమైన పరిష్కారం అవుతుందా? కొట్లాట చల్లారుతుందా? ఎంతమాత్రం పరిష్కారం కాదు. పైగా పరిష్కారం పేరుతో తమ సొంత ఆలోచనను కొట్లాడుకున్న వారిపైకి నెట్టినందుకు పెద్ద మనుషులే చులకనవుతారు. కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళ మీద కూడా చాలా దాడి జరిగింది. సో అది అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందిగా మనందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా తప్పక ఉంది. సో ఇదందరూ ఖండించి అదేవిధంగా ఫ్యూచర్లో ఇలాంటి రిపీట్ కాకుండా మనందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా అందరికి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు లగచర్లలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ప్రజల పట్టాభూములు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు అక్కర్లేదా? రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా అని ప్రభుత్వ పెద్దలు నిలదీస్తున్నారు. ఈ రెండు వాదనల్లో ఎవరు కరెక్టో అర్థం కాక సామాన్య ప్రజలు తలపట్టుకుంటున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని ఏ చట్టం చెప్పరు. ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామిక వాదులు ఎవరూ హర్షించరు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే అయినప్పుడు ఆ ప్రజలే ప్రభుత్వ నిర్ణయానికి ఎందుకు అడ్డుపడుతున్నారని ముందుగా ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక పార్టీ అనే భావన నుంచి బయటపడి సమస్య అందరిది, పరిష్కారం కోసం అందరం నడుము బిగిస్తాం అనేలా అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ముందుకొచ్చి చర్చిస్తే పరిష్కారం లభిస్తుంది. ఎవరికి వారు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా పనిచేస్తే లగచర్ల లడాయిగానే ఉంటుంది. అందులో సామాన్య ప్రజలు, అధికారులు ఇబ్బంది పడతారు.
ఇక లగచర్ల విషయంలోనే కాదు, ఇలాంటి కీలక విషయాల్లో ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు, ప్రయోజనం పొందేది రాజకీయ నాయకులు. ఇప్పుడు తప్పని మాట్లాడుతున్న ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పని మాట్లాడే నాయకులు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు అనే విషయాలు గమనిస్తే లగచర్ల లడాయికి కారణం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం కాదు. లగచర్ల లాంటి చిన్న గ్రామంతో పోలిస్తే 4.5 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ బలం చాలా పెద్దది. అందుకే ఆ బలాన్ని పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలో ఉపయోగించడం సరైందేనా? ప్రభుత్వమే ఆలోచించాలి. ప్రభుత్వంలో ఎవరున్నా బయటికి చెప్పే మాట మాత్రం విస్తృత ప్రయోజనాల రీత్యా కొద్ది మందికి జరిగే నష్టం కోసం అభివృద్ధిని ఆపలేమంటారు. నిజమే, ప్రభుత్వం చెప్పే మాట కూడా నిజం అనుకుంటే, ప్రభుత్వం విస్తృత ప్రయోజనం రీత్యా ప్రభుత్వం ఓ మంచి కార్యక్రమం చేపడితే ప్రజలు ఆ పనికి అడ్డుపడుతున్నారా? లేక ప్రజల తమ కష్టమేదో తాము చేసుకుంటే జీవిస్తుంటే ఆ జీవితాలను బలిపీఠం ఎక్కిస్తూ అభివృద్ధి అని చెబుతున్నారా? ఆలోచన చేయాలి. సరే, ఇది కూడా కాదు, కొద్దిసేపు ప్రజల వాదనే సరైంది కాదని నమ్ముదాం, ప్రభుత్వ వాదనే నిజమనుకుందాం. మరి ప్రభుత్వ పెద్దల వాదనతో ప్రతిపక్ష నాయకులు ఎందుకు విభేదిస్తున్నట్లు? గత ప్రభుత్వ పెద్దలతో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు విభేదించినట్లు అనేవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతుంది. వీటికి సమాధానాలు దొరకకుండా రాజకీయ నాయకులే చేస్తారు. కాబట్టి లగచర్ల లడాయి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి లగచర్ల లడాయి చల్లారాలంటే రాజకీయ నాయకులే నిజాయితీగా ఆలోచన చేయాలి. ఆ దిశగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాలనుకోవడం కూడా సామాన్యులది అత్యాశ అవుతుందేమో. అలాగే ఏం లేదు. జిల్లా కలెక్టర్కి ప్రొటెక్షన్ స్కూల్ ఉంది. మనము రైతులు పిలిస్తే వారి దగ్గర పోయాము, మాట్లాడడానికి పోయాము. వారు కూడా మాట్లాడుతున్నారు. సడన్గా ఎవరు వచ్చి దుబ్బడం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు జావాలు చేస్తారు. మనకి ఇది ఆల్ గో బ్యాక్ టు యువర్ ఆఫీసెస్. నేను కూడా నా ఆఫీస్ పోతున్నాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి. అసలు ఏం జరిగింది? మాట్లాడడానికి పోయాము. వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని సార్. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్. They started conspiring. Sir. They are all tribals. Sir. So చూసి అలాగా అవుతుంది. బట్ they were all farmers, our farmers, our people. అలాగా దాడి వాడి వర్డ్ మీరు వాడకండి, యూజ్ చేయకండి. సార్ అసలు ఏం జరిగింది సార్? అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. బందోబస్తు ఉన్న తర్వాత కార్యవాహి చేస్తారు. వారు కార్యవాహి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన రైతుల దాడి ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఫార్మాసిటీ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కాస్త ఎలాంటి విచారణ చేపట్టకుండానే రణరంగాన్ని తలపించింది. ఓ మాజీ ఎమ్మెల్యే సహా కొంతమంది రైతులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేపుతుంది. ఇంతకీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తప్పిదం ఎక్కడ జరిగింది? అందుకు బాధ్యులెవరు? రైతులు అధికారులపై భౌతిక దాడులకు దిగడం, ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టడం దేనికి సంకేతం? ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు నమ్మకం కలిగించడం లేదా? లేక ప్రతిపక్షాలే ప్రజల్ని ప్రభుత్వంపై ఉసిగొలుపుతున్నాయా? ఈ రాజకీయ క్రీడలో అధికారులు ప్రజలు ఎందుకు బలిపశువులు అవుతున్నట్లు? లగచర్ల లడాయి నేర్పుతున్న పాఠమేంటి? ఇప్పుడు చూద్దాం. ఇక ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఇక వికారాబాద్ జిల్లా దుద్యాల శివారు ప్రాంతంలో ఈ విచారణ చేపట్టాలని అనుకున్నారు. ఇక జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం విచారణ కోసం వెళ్ళారు. అక్కడ విచారణ కోసం వెళ్ళాక వాళ్ళు రాళ్ళు కర్రలతో
గ్రామస్తులు దాడి చేశారు. భయంతో అధికారులు పారిపోయారు. ఇక ఇది ఎందుకు ఇలా జరిగింది అనుకుంటే ఇప్పటికిప్పుడు ఇది సమాధానం దొరకని ప్రశ్న. అందుకని ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు చెబుతున్నారు. మాట్లాడేవారికి ఏది అనుకూలమో అదే వాస్తవం అన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు. తాము ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేయాలో తెలియక గ్రామానికి వచ్చిన అధికారులపై ప్రతాపం చూపిస్తున్నారు రైతులు. ప్రభుత్వం చెప్పినందుకు విధి నిర్వహణలో భాగంగా వెళ్ళి ప్రాణభయంతో వణికిపోయారు అధికారులు. వికారాబాద్ జిల్లా ఉద్యోగుల యొక్క డైరీలో ఇదొక బాధాకరమైన చర్య, ఇదొక దుర్దినం. అందరికీ ప్రెస్ మిత్రులు మిగతా అందరు ఉన్నారు. వాళ్ళకి జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు. ఒకరోజు సమస్య పరిష్కారం కాదు. మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి, ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు. కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను ఖండాలుగా ఖండిస్తూ ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి. మిత్రులారా, ప్రెస్ మిత్రుల నుండి సమస్యకి తెలియజేసేది ఏమంటే, ఒక జిల్లా కలెక్టర్ గారి మీద ఈ విధంగా దాడి చేశారంటే మీ మనసులో ఎలాంటి విషబీజాలు నాటుకున్నాయి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద సారులకి ఇట్లా జరిగితే రేపటి నుండి మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంక్వైరీకి విలేజ్లకు వెళ్ళాలన్నా ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటారనే బాధ, నిర్లిప్తత, భయం, ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తూ ఉంది. మనం అందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో. మీరు ఫార్మా కంపెనీ కానీ నెగోషియేషన్ అదంతా సెకండరీ పేజీ. అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం? మనం అనాగరిక దేశంలో ఉన్నామా? అసలు ఏంటి 2024 కంప్యూటర్ యుగంలో మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వెనకాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ విధంగా చేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పండి. ఒక జిల్లాకే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫీసర్ మీద ఈరోజు దాడి జరిగితే మేమందరం కూడా భీతావహ పరిస్థితుల్లో, భయానక పరిస్థితుల్లో మాకు చాలా బాధేస్తూ ఉంది. మిత్రులారా, రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనం అందరం కూడా మనం ఆఫీస్కి వెళ్దాం, కానీ ఆఫీస్ డోర్ ఓపెన్ కావద్దు. మనం అందరం కూడా పెన్ డౌన్ చేద్దాం. ఈ గ్రామస్తులు ఎవరైతే ఈ యొక్క అనాగరిక చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా జీవిత ఖైదు వేయాలి. ఒకవేళ ఏని పక్షంలో వీళ్ళు హీరోలని మిగతా పక్క ఊరాలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా ఇట్లాగే చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులారా, దయచేసి మనం అందరం కూడా రేపటి నుండి ఈ విషయంలో మన అధికారులు కానీ ఇంకెవరైనా కానీ అరే వద్దు భయ్, చట్టం తన పని తాని. ఇక ఈ లగచర్ల లడాయికి పరిష్కారం దొరకాలంటే కాలగమనంలో మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అది ఎంత వెనక్కి అంటే ఒకప్పుడు గ్రామాల్లో నిజాయితీగా పెద్ద మనుషులు పంచాయతీ చెప్పే కాలం నాటికి వెళ్ళాలి. అప్పుడు కానీ ఈ లగచర్ల లడాయికి పరిష్కారం దొరుకుతుంది. ఒకప్పుడు అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అత్తాకోడళ్ల మధ్య కానీ, చివరకు బంధువులు స్నేహితుల మధ్య కానీ ఏదైనా వివాదం తలెత్తితే దాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, గ్రామ పెద్దలు ఉండేవారు. ఇక సమస్య ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి కారకులు ఎవరు అనే మౌలిక విషయాలు తెలుసుకున్న తర్వాత కానీ అందుకు పరిష్కారం ఏమిటో ఆలోచించేవారు కాదు. సమస్య అర్థమైతే పరిష్కారం దొరుకుతుంది. అసలు సమస్య ఏమిటో తెలియకుండానే, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండానే పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి తన సొంత ఆలోచనను పరిష్కారంగా చూపిస్తే నిజమైన పరిష్కారం అవుతుందా? కొట్లాట చల్లారుతుందా? ఎంత మాత్రం పరిష్కారం కాదు. పైగా పరిష్కారం పేరుతో తమ సొంత ఆలోచనను కొట్లాడుకున్న వారిపైకి నెట్టినందుకు పెద్ద మనుషులే చులకనవుతారు. అట్లా కాదు ఇట్లా ఎందుకు తీసుకుంటున్నారు సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడినారు. ఇవాళ సురేష్తోని మాట్లాడుడే తప్పట. మా పార్టీ నాయకులతో, మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. సురేష్ కడుపు మండి అడిగిండు. ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ప్రశ్నించే
గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది. ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది. ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట. ఇది కూడా చూడండి, తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసిండ్రండి. ఒక కేటీఆర్నే కలవలేదు, నరేందర్ రెడ్డిని కలవలేదు, అందరినీ కలిసింది. కొడంగల్ రైతులు తిరుపతి రెడ్డి దగ్గర మొరబెట్టుకున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా, ముఖ్యమంత్రి బిజీ. తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు, కలెక్టర్ కూడా ఉన్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే రైతులందరినీ కలిసిండ్రు. ప్రతీక్ జైన్ని కలిసిండ్రు, కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్టా, ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా, ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు, వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు, చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు 10 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 8 ఏళ్ళు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాల భూమి సేకరించారు. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ కూడా ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలోని లగచర్ల విలేజ్లో ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి కలెక్టర్ ఆయన యొక్క సభ్యులపైనతో వెళ్ళినటువంటి బృందం పైన మాత్రం లగచర్ల గ్రామస్తులు దాడి చేశారని చెప్పి ఒక వార్త అయితే హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ దాడి ఘటనలోనైతే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, ఆ గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ కావచ్చు, మిగిలిన కొంతమంది గ్రామానికి చెందినటువంటి రైతులపైన కూడా పోలీసులు కేసు పెట్టారు. ఇక ఈ విషయాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మాత్రం సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. ఇక నిన్న చూసాం మనం, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకి 14 రోజుల రిమాండ్కు పంపించినట్టు కొడంగల్ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు అయితే మనం చూసాం. ఇక ఏదైతే ఈ ఫార్మాసిటీ కోసం భూ కేటాయింపు అయితే భూ సేకరణ కోసం అధికారులు వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి స్థానిక స్థితిగతులు ఏంటి, ప్రజలు ఎందుకు దానికి ఒప్పుకోవట్లేదు, భూమి ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు అని ఎవరైతే తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి అధికారులపైన ఈ దాడి చేయడం అనేది ఒక రకంగా తప్పు. చాలా మటుకైతే ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజలు కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భూమి ఎందుకు ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఏదైతే మేము అక్కడ అభివృద్ధి చేస్తాము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అక్కడ ఫార్మాసిటీ ఏర్పడడం వల్ల అంటూ ఏదైతే ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు మేము వెళ్దామని చెప్పారో, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా మేము మా భూములను ఎందుకు ఇవ్వాలి, మాకు ఉపాధి కల్పించేటువంటి భూములను ఇచ్చి మేము ఎక్కడికి పోవాలని కూడా రైతులు కూడా ఒక వాదన చెప్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా అభివృద్ధి జరుగుతున్న, ఇంకో రకంగా ప్రజలు కూడా నష్టపోయే పరిస్థితి 2 దిక్కులో ఉంది. 2 దిక్కులు ఆలోచించాలి. దీన్ని సమన్వయం చేయడానికి ఎవరైతే అధికారులు వెళ్ళారో, వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చేద్దామని వెళ్ళారో, వారిపైన కుట్రపూరితంగా దాడి చేసినటువంటి సంఘటనను మాత్రం అందరూ కూడా ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే అసలు అక్కడ వారి యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికే మేము వెళ్ళాం, కానీ మా మీద ఎందుకు మీరు దాడి చేస్తారు, దాడి చేయడం వల్ల మీకు ఏమి వచ్చింది, ఇప్పుడు కేసులు పాలవుతారు, వీళ్ళని మాత్రం మేము ఎట్టి పరిస్థితిని వదిలిపెట్టే పరిస్థితి లేదంటూ ఉద్యోగ సంఘ నాయకులు కూడా పెన్ డౌన్ చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఇక దీని వెనుక మాత్రం బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇక దీని విషయానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని, అలాగే ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో పాటు కొంతమంది యువకులను, రైతులను కూడా అరెస్ట్ చేసి కట్టుదిట్టమైన సెక్షన్లు కూడా పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళని ఎట్టి పరిస్థితులను వదలమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఏదేమైనా ఈ లగచర్ల భూమి సేకరణ విషయంలో మాత్రం ఇప్పుడు ఒక గందరగోళ వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందో, వాళ్ళు గతంలో కూడా మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వివిధ ఏదైతే అభివృద్ధి పనులు కూడా సేమ్ వాళ్ళు ఏదైతే ధోరణి, ఎందుకంటే ప్రభుత్వం భూములేమీ తేరగా దొరకవు, ఎందుకంటే రైతుల దగ్గరటువంటి ఎంతో కంపెన్సేషన్ ఇచ్చి భూములను తీసుకోవాలి. వాళ్ళు ఎలా తీసుకున్నారో మేము కూడా అలా తీసుకోవడానికి మేము వెళ్ళాం. కానీ మీరు మాపైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే మీరేంటి మేము ప్రజలను నాశనం చేద్దామంటూ మీరు అడ్డుపడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా
బీఆర్ఎస్ పైన అయితే ఒక నిప్పులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా కావాలని మా మీద కక్షపూరితంగానే ఈ రకంగా ఏది జరిగినా బీఆర్ఎస్ కంటగట్టడం మీది కరెక్ట్ కాదు. మా ఏదైతే అక్కడ రైతుల సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఒక మాజీ ఎమ్మెల్యే పోయి మా ఊరి వాళ్ళతో మాట్లాడితే అది తప్పవుతుందా? అంత మాత్రానికి మీరు మా మాజీ ఎమ్మెల్యే పైన కేసులు పెడతారా, రైతులపైన కేసులు పెడతారా అంటూ ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. కేటీఆర్తో పాటు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా దీన్ని అయితే చెప్తూ వస్తున్నారు. ఇక ఏది ఏమైనా లగచర్లలో మాత్రం జరిగిన ఘటన మాత్రం ఉద్యోగులు మాత్రం పెద్ద ఎత్తున అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. మేము పెన్ డౌన్ చేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి, కఠిన శిక్షలు వేయాలి. ఇప్పుడు వీళ్ళని చూసి మరి పక్క ఊరు వాళ్ళు కూడా ఇలానే ప్రవర్తిస్తే మా యొక్క ఉద్యోగుల పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళైతే ఆవేదన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా లగచర్లలో జరిగిన ఏదైతే దాడి ఘటన ఉందైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ మరి. ఇది వాళ్ళ 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తుండండి 4 Sides TV.